సార్ నాకు ఒక ఇన్స్టెన్స్ గుర్తుంది. దట్ ఒక 8 years బ్యాక్ మీ దగ్గరికి వచ్చాను. నేను ఏదో క్రికెట్ ఆడుతా కింద పడ్డాను. అప్పుడు ఒక హిప్ పెయిన్ అయితే నన్ను చూసి మీరు రాంప్రసాద్ యు ఆర్ బికమింగ్ ఓవర్ వెయిట్, యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్ చేయాల్సిందే నాన్న అని చెప్పారు. సో ఆ రోజు నాకు బుర్రలోకి ఎక్కింది, యా ఎక్సర్సైజ్ అనేది డైలీ ఉండాలి ఎంతో కొంత అని చెప్పి. సో ఈవెన్ ఈ రోజుకి ఐ ఫీల్ వెరీ జెలస్ అని అన్న సార్, ఇన్స్పైర్డ్ బై యూ ఆన్ ఎక్సర్సైజ్ ప్యాటర్న్, తర్వాత యువర్ డైట్ ప్యాటర్న్. సో ఒక అంటే ఆర్థోపెడిక్ పేషెంట్స్కి మీరిచ్చే ఒక అడ్వైజ్. నువ్వు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఐ వాజ్ సైక్లింగ్ వన్ నైట్, నీకు గుర్తుందా? కారు తీసుకొచ్చి ఎర్రకాల్లో చాపావు సార్, ఏం చేస్తున్నారని. అంటే మనం ఆ రోజుల్లో వీఆర్ వర్కింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 8:30, 9:30 వర్క్ చేశాక ఇంకా యూ ఫెల్ట్ సో కైండ్ ఆఫ్ ఫెటిగ్డ్. అసలు ఒక ఎడ్రిలిన్ రష్ వస్తే కానీ సైక్లింగ్ చేస్తే కానీ ఇది వచ్చేది కాదు. అంటే ఈ వెయిట్ హెల్త్ కాన్సెప్ట్ ఏంటంటే కొంత జెనెటిక్స్ ఉండాలి రామ్ సార్. ఓకే, మనం బట్ దట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్ కదా సార్. నాట్ ఇన్ అవర్ అంటే ఇది నేను చెప్పింది ఎందుకంటే నాట్ ఇన్ అవర్ కంట్రోల్ దాని గురించి చెప్పట్లా. అంటే మనం లావుగున్నాడు ప్రతి ఒక్కడు డబుల్ బిర్యానీ తింటాడు అనుకోకూడదు అక్కడ. సో అందుకని ఈ సన్నోడు ఒక్కొక్కసారి థిన్ ఫెలోస్ మే ఈట్ సో మచ్, బట్ దోస్ ఫెలోస్ వోంట్ పుట్. సో ఇక్కడ జెనెటిక్స్ ఇది ప్లే చేస్తుంది. సో జెనెటిక్స్ని పక్కన పెట్టేస్తే సంబడి పుట్టింగ్ ఆన్ వెయిట్ సడన్లీ అండ్ ఆల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రూల్ అవుట్ ఎనీ మెటబాలిక్ ప్రాబ్లమ్. ఓకే, అంటే హైపోథైరాయిడ్స్ దిస్ దాట్ అండ్ ఆల్ కెన్ కాజ్ దట్. తర్వాత మన డయట్ ఈస్ ది కిల్లర్ ఇన్ మై ఒపీనియన్. ఓకే, అసలు ఆ కార్బ్స్ తిని మనం డైట్లో కార్బ్స్ కట్ చేసామంటే సగం. అండ్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఫెంటాక్. ఐ నో ఫర్ దిస్ థింగ్ దట్ నువ్వు వేలు స్కిప్పింగ్లు చేస్తావు, ఇవన్నీ చేస్తావు నాకు తెలుసు. బట్ అంటే అంత చేయక్కర్లా. ఓకే, యూ డూ 45 minutes to 1 hour వాక్, ఓకే, అండ్ హ్యావ్ ఎ గుడ్ డైట్, యూర్ గోయింగ్ టు బి హెల్దీ. అంటే హెల్దీ అంటే దేర్ ఆర్ టూ హెల్దీ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఒక హెల్దీ ఏంటంటే ది హెల్దీ ఇమేజ్ ఆర్ బాడీ ఇమేజ్ విచ్ ఈస్ ప్రాపగేటెడ్ బై మూవీస్, మ్యాగజైన్స్ అండ్ ఆల్. అంటే ఈ 6-pack ఇది అది షర్ట్ లేకుండా తిరగడం, అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కొంచెం బొజ్జా గిజ్జా వయసుతో వస్తుంది. యాక్చువల్లీ హ్యావింగ్ ఏ టమ్మీ ఈజ్ ఎ సర్వైవల్ టాక్టిక్. వెనకటికి ఇండియాలో కరువు కాటకాలు వచ్చేది, ఫుడ్ ఉండేది కాదు. సో ఇక్కడ దాచేవాళ్ళం ఫుడ్ని ఫ్యాట్ రూపంలో. సో తిండి లేకుండా కొన్నాళ్ళు. సో దట్ ఈస్ ఇండియన్స్. అందుకని యూ హ్యావ్ ఫ్యామిన్ జీన్ అని ఉంటుంది, ఫిజిషియన్స్ అడిగితే చెప్తారు. ఓకే, యూ స్టోర్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఇన్ యువర్ పెరిటోనియం అండ్ దట్ విల్ సర్వ్ యూ. సో కొంత అబ్డామినల్ ఫ్యాట్ అది ఉన్నా సరే మనం హెల్తీగా ఉండొచ్చు. యూ కెన్ హ్యావ్ కార్డియోవాస్కులర్ హెల్త్, you can have good muscle tone, you can have sufficient lean muscle mass which will burn your calories. ఇవన్నీ ఉండొచ్చు. అండ్ యూ హ్యావ్ ఈ ఎక్సర్సైజ్ తో స్ట్రాంగ్ బోన్స్ వస్తాయి, ఆస్టియోపోరోసిస్ తగ్గుతుంది. సో ఇవన్నీ వస్తాయి. సో యూ డోంట్ హ్యావ్ టు కన్ఫర్మ్ టు ఏ మూవీ స్టార్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ హెల్దీ. వాడికి చచ్చిన జబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ అమితాబ్ బచ్చన్ ఇన్ దట్ guy has got 10 different diseases. సో అంటే తను కాదనుకోండి, మనకి ఈజ్ 82 years old. ఈవెన్ ది యంగ్ స్టార్స్ వీళ్ళంతా దే వర్క్అవుట్ టు లుక్ గుడ్ అంతే. సో లుకింగ్ గుడ్ డజంట్ నెసెసర్లీ మీన్ దట్ యు ఆర్ హెల్తీ. మనం అలా ఇచ్చేలేము వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ లుక్స్ మీద వాళ్ళ కెరీర్ ఆధారపడి ఉంటుంది. వాడు రోజుకి 5 గంటలు 6 గంటలు వర్కౌట్ చేస్తాడు. మనకి ఐ వుడ్ సే యావరేజ్ పర్సన్ 1 hour వర్కౌట్ ఆర్ వాకింగ్, సింపుల్ వాకింగ్, అది రోజు కూడా చేయక్కర్లా, 4 times a week చాలు. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కార్బ్స్, రెస్ట్ ఆఫ్ థింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ 23 hours ఆఫ్ డే చాలా క్రూషియల్ అంటారు 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ కన్నా. యూ మీన్ టు సే ఫుడ్ కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఏముందంటే దే ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్. మనం ఒకరోజు రైస్ తక్కువ తిన్నామంటే మదరు, భార్య ఉంటే భార్య, ఎస్పెషలీ భార్య వండిందంటే అది తినపోతే చంపేస్తుంది మనం. సో వన్ ఆఫ్ ది థింగ్స్ టు కంట్రోల్ యువర్ డైట్ ఇస్ సీ దట్ యువర్ వైఫ్ డజంట్ కుక్. If the cook prepares the food, she won't be so insistent.